హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక 2000 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ అయితే మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ కాబోతుందన్నమాట. దయచేసి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూసేయండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాల ముద్దు పార్ట్ 29 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు, లత కొడుకు అయితే మ్యారేజ్ అనేది ఓకే అయిపోతుంది అన్నమాట. అంటే వాళ్ళు ఇక్కడికి రావడం, వీళ్ళు అక్కడికి పోవడం, తినడం, ఇక పెళ్లి అనేది పెట్టుకోవడం ఒకటే ఉందన్నమాట. వీళ్ళు ఒప్పుకొని రాజు కొడుకు పెళ్లి అయితే ఓకే సక్సెస్ అయిందన్నమాట. ఇక మరి అప్పడుంది ఏమైతుందో చూద్దాం. అమ్మా ఏంద్రాని అయితే మానస వాళ్ళు రేపు వాళ్ళ ఇంటికి రమ్మన్నారమ్మా. అయితే అయ్యగారిని అడిగిపిస్తారంట. మరి ఏ రోజు మంచి రోజు ఉంటది, వీళ్ళకు బలం ఉందా లేదా అనేది రేపు చూపిద్దామని అన్నారు. అవునా? సరే పోయత్త నేను డాడత్తానంటేనేమో డాడీని దోరుకొని పోతా, లేకపోతే నేను పోయత్తా. అదే మరి ఏ రోజు ఉంది ఏం కథ అనేది చూపించి బలం ఉందా లేదా అని చూపించినాక కట్నం గిట్లా మాట్లాడుకుందామని అన్నాడట అల్ల నాన్న. సరే బిడ్డ, రేపు నువ్వున్ను అమ్మ ఓర్రి పోతాం తీరా. సరే అమ్మా, మరి నేను ఆఫీస్ కి పోతానా? సరే మరి మెల్లవు నాని. అన్నం చక్కగా తినకపోతే కూర మంచి లేదా ఏంది? కొంచెం కారం ఎక్కువైందమ్మా. అయ్యో, మరి ఇంత పెరుగు పోసుకుంటే అయిపోవు కదల్లా. ఏం కాదులే. సరే సరే. ఉన్నారా ఇంట్లో? ఇది ఇక్కడికి ఎందుకు వచ్చిందే ఇప్పుడు? ఎందుకు వచ్చింది? నాకేం తెలుసు నానా, నేనేమన్నా మాట్లాడుతున్నానా? నేనేమన్నా దాని దగ్గరికి పోతున్నానా? అది నాతోటి మాట్లాడుతూనే లేకపాయే. ఉన్నారా అంటారా? ఏంటిది? ఏమైందే? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావంటే నీకు తెలియదా? ఎందుకు వచ్చినావు అని అడగబడితివి. ఇక నీతోటి మాట్లాడితే పని అయితే లేదని నీ కొడుకుతోటే మాట్లాడదామని వచ్చినా. నువ్వేంటిది నా కొడుకుతోటి మాట్లాడేది? నా కొడుకుతోటి ఏం పని? ఏం మాట్లాడతావు? ఏం పని లేదా నాకు? ఏమాయే మరి అమ్ముతానంటరి, పైసలు ఇస్తానంటిరి. ఇప్పుడు అది పక్కన పెట్టేసి పెళ్లికి రెడీ కాబడుతుంది. మరి నా పరిస్థితి ఏంది? ఈ పరిస్థితికి ఏం పుట్టింది? ఏం మంచిగానే ఉన్నావు కదా? నీవు కూడా మంచిగానే ఉన్నావు కదా? నీకేమైనా పుట్టిందా? ఏయ్, మా ఇంటికి వచ్చి మా అమ్మనంటావు. మీ అమ్మ నాన్న, నేను మీ నాన్న నాన్న ఎవ్వరిని అనడానికి నేను రాలేదు. అర్థమైతుందా? నాకు ఒకరిని అనే పనే లేదు, అనే అవసరం కూడా నాకు లేదు. అర్థమైతుందా? నాకు పైసలు ఇత్తా అని అన్నారు కదా, ఇయ్యుర్రి. ఎప్పుడు ఇస్తారు? ఏం కథ? గిన్ని రోజులైతుంది, అసలు ఆ ధ్యాస కూడా పట్టించుకుంటలేరు. ఇంకా పెళ్లి కానీ అటు ఇటు పెళ్లి పెట్టుకుంటాం, ఇటు పెట్టుకుంటాం అని పెళ్లి సంబంధం ఓకే అయిందట కదా, కనీసం నాకు చెప్పని కూడా చెప్తలేరు. నీకేందే నేను చెప్పేది? నీకెందుకు? నేను చెప్తానే. నా సంసారాన్ని నాశనం చేసింది కాక ఇంకా ఇంకా నా ఇంట్లో కార్యక్రమాలకు కూడా నీకు చెప్తానా ఏంది? ఎందుకు చెప్పద్దు? అదే ఎందుకు చెప్పద్దు? నేను మీ ఇంట్లో మనిషిని కాదా? నా ఇంట్లో మనిషివి కాదు, నా ఒంట్లో మనిషివి కాదు, నా చుట్టాని కాదు, నా పక్కని కాదు. అసలు నువ్వెవతివో కూడా మాకు అనవసరం. అర్థమైందా? అనవసరమైనప్పుడు అంత సిగ్గున్న ఆడిదానివి అయితే మరి నీ కొడుకుతోటి అమ్మిపిచ్చి నా పోరు మీద పైసలు వారేయాలి కదా. ఏయ్, మాటలు మర్యాదగా రాని. మా అమ్మను ఒక్క మాట అన్నా కూడా నా చేతుల్లో నువ్వు బతకవు. అర్థమైందా? నాకు మీరేనన్నా ఓర్రి, ఏనన్నా జావుర్రి. నాకు అది అమ్మి పైసలు ఈ 4-10 రోజులలో ఇయ్యకపోతే మాత్రం నేనైతే పెళ్లి కానియ్యా. పెళ్లి మధ్యలోకి వచ్చి కూర్చొని చెడగొడతా చెప్తానా. ఎందుకే గట్ల మాట్లాడుతావు? ఇద్దరు కదనే రాని, ఎందుకు అన్నిటికీ ఎగిరిత పడతావు? నలికుట్లోడా, బౌరూపులోడా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్ని 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా కనీసం పట్టించుకుంటలేవు. పోరి బతుకు ఏంది అన్నది కూడా ఆలోచన నీకు లేదు గాని. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. అర్థమైతుందా? నువ్వు వాళ్ళను అడుగు. నువ్వు చేసుకున్నది లేకపోతే నిన్ను అడిగితే సప్పుడు చేస్తలేవనే నీ కొడుకు ఆ రోజు ఒప్పుకునే కదా ఆస్తంత దగ్గర పెట్టుకునే. ఇక ఇప్పుడు నాతోటి ఏం పని? నాకు ఇచ్చే పైసతోటి ఏం పని? నాకు అమ్మి పారేయుర్రి పైసలు. అట్లా వారెత్తనే ఊకుంటా.
క్యాన్సల్ చేస్తా. ఎవ్వతివే నువ్వెవ్వతివని క్యాన్సల్ చేస్తావే నా కొడుకుది. దొంగముండా అన్నావనుకో చెప్పందుకొని చీపురందుకొని చంపుతా, అర్థమైతుందా? మరి పైస కావాలని అంటాను. నీకు మొగుడు వద్దానే? ఆ మొగుడు సంపాదించినప్పుడు మంచిగా దగ్గర పెట్టుకున్నావు, పైసంతా గుంజుకున్నావు. ఇప్పుడు చేతిలో పని పీకినప్పడుతుంది అని కుక్క కంటే అటీనంగా చూస్తున్నావు. మరి ఇప్పుడు వాడిని అద్దన్నప్పుడు మన పైస నీకెందుకు? గట్ల అడిగేలాత, గట్ల అడిగితే దానికి తెలిసి రావాలి అని పైస ఎందుకు అని అంటున్నావు. మరి వాని పెళ్లి చేసుకొని వానితోటి ఉండి వాని ఆస్తంత ఎందుకు తీసుకున్నావు? నేను కూడా గట్లనే అడుగుతున్నా. నేను నీ లెక్క దూరం కొడతలేను కదా, బుక్కడి బువ్వ వారెత్తున్నా కదా, మరి నువ్వెందుకు వారెత్తలేవు బువ్వ? నా దగ్గర ఏం లేదు, నాకేం ఇయ్యలేదు, అందుకనే ఎత్తలేను. మరి ఇన్ని రోజులు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పొంటి ఎందుకు దగ్గర పెట్టుకున్నావు? మొగుడిని ఎందుకు దగ్గర పెట్టుకున్నావు అంటే అప్పుడు జాబ్ చేసిండు, లక్షలు సంపాదిస్తే ఆ లక్షలు పట్టుకొని ఊరేగినావు. అప్పుడు మొగుడు అని చూసుకున్నావు. మరి అప్పుడున్న మొగుడు ఇప్పుడు ఎందుకు లేడే నీ దగ్గర? ఏమో బాగా గుర్తున్నావు. మరి ఆ రోజున ఆడ 15 రోజులు 15 రోజులు అని చెప్పిర్రు. అట్లా నా దగ్గరికి రానియకపోతివి, మంచిగా పైస దగ్గర పెట్టుకొని ముళ్ళత్తుందని. ఇప్పుడు ముళ్ళ బంద్ అయినాక నా దగ్గరికే రావద్దు, దాని దగ్గరికేవో అని ఇష్టం ఉన్నట్టు తిట్టబడుతుంది. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి కరెక్ట్ పద్ధతి? మరి అట్లున్నదానివి నువ్వు పైస మీద ఆశ పడద్దు. మొగుడు వద్దు అని అన్నప్పుడు పైస మీద కూడా ఆశ పడద్దు. నేను నా పిల్లకు ఫిక్స్ చేయమంటానా? వాడు కన్నాడు కదా, కన్నందుకు ఆ పిల్ల మీద ఫిక్స్ చేయమంటానా గాని నేను నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతా అని అంటలేను. నీ కొడుకును కన్నందుకు నీ కొడుకు ఆస్తి ఇల్లు వేసిండు, ఇప్పుడు పెళ్లి కూడా ఎత్తాడు. అట్లా నా బిడ్డ కాదా? మరి నీ బిడ్డ అన్నప్పుడు నీకు మొగుడు అన్న ప్రేమ ఉన్నప్పుడు, మొగుడిని ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా చూసుకోవాలి. అది ఆడదాని పద్ధతి అని అంటారు. ఉన్నప్పుడు మొగుడు, లేనప్పుడు వాడెవ్వడు అని అంటే ఎట్లుంటది అది? అవు నరసక్క? అవునే మరి. అప్పుడేమో మొగుడిని రానియకపోతివి, మొగుడిని ఇక్కడ రూపాయి ఇయ్యనియ్యకపోతివి. ఇప్పుడు మొగుడు మొత్తం ఏం లేకుండా అయినాక పో అని పంపిత్తివి. మరి ఇప్పుడు ఏందో పని చేస్తేనే నా దగ్గర ఉండు అని అన్నవాట. అట్లా ఓ పని చూసుకున్నాడు. మరి ఆ పని చూసుకున్నప్పుడు పైస ఇవ్వమంటన్నవాట, ఇంటికి అద్దంటన్నవాట. మరి అదేం పద్ధతి పాడైందే? అంతే, అదే పద్ధతి ఉంటది. అదే ఎందుకుంటది? మరి అట్లున్నప్పుడు వాడిని నువ్వు దేకనప్పుడు మన పైస ఎందుకే నీకు? ఇంకోని వేసుకొని బతుకుపో. నేను గట్లెందుకు వేసుకుంటా? లేదా ఆయన పుట్టిన పిల్ల లేదా? పిల్లకి చేయద్దా? ఓ మాయెత్తడితి, చేయకపోతే ఊరిసిపెట్టి ఓతుర్రాయటన్నా. ఏమో గా పిల్లగాని పెళ్లి అని ఉరికొచ్చినావిగా, పెళ్లి క్యాన్సల్ చేస్తా అని. నాకు వచ్చే పైస నాకు ఇయ్యరు గాని పైసలు దగ్గర పెట్టుకొని పెళ్లిరు పేరంటాలు వేసుకుంటూ ఉంటారా? నాని కుట్లోడా, నీకు నా పొల్ల కనిపిస్తలేదా? నా పొల్ల మొత్తం కండ్లకే కనిపిస్తలేదా? నువ్వు ఒర్రకే ఇత్తమని అంటురు కదా, ఎందుకు ఆగుతలేవు? నన్ను రానిత్తలేకపోతివి, నన్ను మాట మాట్లాడనిత్తలేకపోతివి, అంత నీదే సాగుతుందనంటే సాగుతుందా? అన్నీ నాకు తెలియదు. ఈ వారం 10 రోజులల్లా నాకు పైసలు అనేటి ఇయ్యాలి మీరు. గంతే. ఇచ్చినాక మీరు పెళ్ళే చేసుకోరి, లేకపోతే ఇంకేదన్నా చేసుకోర్రి, నాకు సంబంధమే లేదు. అట్లనైతే అది అమ్ముడు ఓ వద్దా? అమ్ముడు పోతేనే కదా పైసలు వచ్చేది. మీరు ఇంట్లోనే వండి అమ్ముడు ఓ వద్దానంటే అదెట్లా పోతుంది? పోయి పలానా మనుషులకు చెప్పాలి, పక్కనోళ్ళకో ముంగటోళ్ళకో ఎనుకోళ్ళకో ఎప్పితే ఎవరన్నొక్కలు ముందు పడతానేమో అట్లా సై, లేకపోతే వేరేటోళ్లకు అమ్మరాదా? మీరు ఇంట్లుండి మీ పనులు మీరు చేసుకుంటుర్రు. పో, ఇప్పుడు చెప్తపో, పోయి అమ్మి నీకు వారెత్తం పో. ఇంకోసారి మా ఇంటి మోకానకి ఇట్లా వచ్చేవు. బరాబర్ అత్తా, నాకు వచ్చే హక్కు నేను అడుక్కోవడానికి ఖచ్చితంగా అత్తా. నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటానన్నా ఏంది? కూర్చుంటే చెప్పందుకొని చీపురందుకొని చంపమా? ఇంకేందే, మా సంసారాన్నే ఆగం చేసినావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు వచ్చేందో బాగా మాట్లాడతావు. ఈ సంసారాన్ని నేనేం ఆగం చేయలే, నా జీవితాన్ని నాశనం చేసిండు నీ మొగుడు. సాల్తయ్యి, నా మొగుడు నన్ను పెళ్లి చేసుకోవాలి, నాకు కావాలని అప్పుడు బాగా ఎగిరితివి కదా. అప్పుడు ఎగిరినావు, పైస ఉంది కదా అప్పుడు. ఇప్పుడు లేకపాయే. ఇప్పుడు నీ మొగడు ఎట్లయితాడు, నా మొగడైతాడు. నడు మా అమ్మి చేస్తారు నడు. 6 రోజులల్లా నాకేదో ఒకటి చెప్పి అమ్మి నాకు పైసలు ఇవ్వకపోతే మాత్రం మంచిగా ఉండదు. వార్నింగ్ అనుకుంటారా, లేకపోతే ఇంకేదన్నా అనుకుంటారా అనుకోర్రి. ఇప్పుడు పోయి సర్పంచ్ కూడా చెప్తా నేను. చెప్పుపో, సర్పంచ్ కాడికి విలిపి పో, ఒకసారి మాట్లాడదాం. మరి అప్పుడు చూసుకున్న మొగుడిని ఇప్పుడు ఎందుకు చూసుకుంటారేవో మేము కూడా అడుగుతాం.
అంది సోకులైనయి చూసినావా నల్లికుట్లోడా నువ్వు ఏవట్టి అది మా ఇంటి ముంగటికొచ్చి ఎట్లా మాట్లాడుతుందో మాట్లాడంత ఇయ్యే మరి దానికి ఇచ్చేది ఇత్తే అయ్యే పోతుంది కదా. చూసిర్రా మల్లక్క ఈ నల్లికుట్లోడు అది ఎన్నన్నా కూడా పట్టించుకోడు మమ్మల్ని అంటాండి చూసినావా ఇప్పుడు అది అడిగినందుకు ఇత్త అయిపోవు కదా అని అంటాడే. ఇక ధ్యాస అంతా అన్నే ఉన్నది ఇంత చేసినా ఇంత అన్నినా కూడా సిగ్గత్తలేదు ఏదో మందు పెట్టినట్టున్నది గాని మందు లేదు ఏది లేదు తీయే. ఇప్పుడు నా దిక్కే తప్పు పాడైంది. నేను ఇప్పుడు ఏమన్నా కూడా మళ్ళా లొల్లి అని సప్పుడేక ఊకుంటున్నా. అది నచ్చి నా కొడుకును నన్ను అనే అవసరమే ఉన్నది. మీకు మొన్న నడుస్తుందే చెప్పబడుతుంది. నేను అది పైసలు అడుగుతాందే జరా అమ్ముర్రే అంటే నువ్వు సప్పుడు ఎత్తలేకపాయే కొడుకు సప్పుడు ఎత్తలేకపాయే. అమ్మి పారేద్దాం ఇవాళ పోయి నువ్వు ఇంటికాడనే ఉంటావు కదా ఆ పక్కనోళ్లకు అటు ఇటు చెప్పిరాపో. ఎవరైనా కొంటరా మరి 10 గుంటలు తీసేస్తున్నామని చెప్పిరాపో. మనం మాట తప్పుడు ఎందుకు, మనకేం అవసరం, అమ్మినాక ఎన్నత్తయో చూసి దాన్ని బట్టి దానికి ఇచ్చేద్దాం. సరే బిడ్డ ఆఫీస్ టైం అవుతుంది, నేను పోతున్నా. అరే రారా వారి పారా ఓ ఇప్పుడు అక్కడికి ఓ ఆ ప్లేస్ కాడికి పోయి పక్కనోళ్లకు ముంగటోళ్లకు అందరికి అడిగి రాపో చెప్పి రాపో. అమ్మి దాని బొంద మీద పెడదాం అది ఏమన్నా వేసుకొని పైసలతోటి. సరే ఏ పోతే నా కొడుకు పెళ్ళకి ఆన్సర్ ఎత్తదట దానికి ఎంత ధైర్యం వచ్చింది. సరే తీయే పోయత్తా. ఈ లొల్లి పాడుగాను ఆ సావుకొచ్చింది. అవకొచ్చిందంట నువ్వు నల్లికుట్లోడ ఫస్ట్ తెలియదా? ఒక్కదాన్ని చేసుకున్నప్పుడు తెలియదా నా పెండ్లాము నేను చచ్చేదాకా నాకు ఇదే పెండ్లాము అని తెలియదా? ఈ బాడకవులకు ఎందుకు నర్సక్క ఇట్లాంటి పనులు చేస్తారు, ఇట్లా బాధ పెడతారు. మళ్ళీ ఆఖరికి అత్తే చేసుకున్న పెళ్ళాల దగ్గరికి వస్తారు, ఉంచుకున్న దాని దగ్గర ఎవరు ఉండరు. ఏమవుతాయే నా మోగమ్మండ వానికి ఇప్పుడు అర్థమైతాంది కదా. ఏమర్థమైతాంది? తింటాండు పంటాండు ఇక్కడనే ఉంటాండు, మళ్ళా అది ఎట్లుందో ఏం చేస్తుందో అన్నట్టు పోతాండు, తిట్లు పడతాండు వస్తాండు, రోజు అదే పని. నాకు ఎంత మంట లేవాలే, ఎంత మంట లేచినా మళ్ళా నేను ఒరితే నా కొడుకు బాధపడతాడు. అమ్మ నువ్వు ఇంకా అదే ధ్యాస పెట్టుకొని నువ్వు నాన్న మీద కోరుతున్నావా అని అంటాడు అని. ఇక సపడేకుంటానా? ఇక రేపో మాపో ఆయన పెళ్ళైతుంది, ఆయన పెళ్ళైనాక కూడా గిదే లొల్లి అయితే ఎట్లా పాడైతుంది? కోడలు ముంగట ఇజ్జత్ పోదా? పోతది. ఆ పెళ్లి ముందే దాని మీద వారేయుర్రే, అది మీ జోలికి రాదు. ఇక వారేయాలే, లేకపోతే నా కోడలు ముంగటకి వచ్చి ఊకే అది నన్ను తిడతా అంటే ఎట్లా పాడైతుంది? గదే అట్లా తిట్టించుకోకు. ఏం రాసి ఇద్దరు మొత్తం ఏదో కథ నడుస్తాందట కదరా. ఏం కథనే? మరి నాకో ముచ్చట తెలిసింది. తెలుసుడేంది, ఊరంతా తెలిసింది, ఊరంతా పుకారే కాబట్టే. దేని గురించే చెప్పరాదు నువ్వు. నువ్వటగా రాజుగాని పెళ్ళాము రాణిని ఉంచుకున్నావట కదా. ఏ ఉంచుకునుడు గించుకునుడు ఏం లేదే, అట్లా మాట్లాడతాగంతే. ఈ అవ్వ మాట్లాడినంత మాత్రాన దానికి నాకేదో ఉందని పుకార్లు భలే లేపుతారు అయితవాయే. ఏ ఊకోరా, మాకు అన్ని తెలుసు గాని. అరే నువ్వు దాన్ని పట్టినవు గాని అది పైసంత గుంజేదాకనే నీతోటి ఉంటదిరా. ఒక్కసారి పైసలు ఇయ్యకుంటా చూడు, అది నిన్ను దేకను కూడా దేకది. రాజుగాన్ని ఇప్పుడు గట్లనే వేసే అవసరమారా? అది పెద్ద కిలాడిది. మంచి కాపురాన్ని విడగొట్టింది, రాజు సంసారాన్ని నాశనం చేసింది. అంటే ఎట్లా ఆయన ఎంబడబడ్డా ఈమెనా మరి? పక్కకు కిరాయి ఉంటా నచ్చింది, వచ్చి ఈయన పైస చూసి ఈయన కథలు చూసి ఇన్ని పట్టింది. వీడు నాతోటి చెప్పుకుంటా మస్తు బాధపడ్డాడు. అరే గిట్ల పక్కింటిది నన్ను గిట్ల ఉర్రిత్తాందిరా, బావా అంటాంది, మీద మీద పడతాంది, మాట్లాడుతాంది, అంతా పిస ఏత్తాంది అని. అవునా? లాస్ట్ కత్తే ఏమైందో తెలియదు. అల్ల పెళ్ళామట ఊరికి పోయిందట. ఇక ఊరికి పోయినప్పుడు అట మొత్తం ఇంట్లోకి వచ్చి ఇక వీడు దాగున్నాడట, అంతా మాయ వేసిందట. ఇక వీడే కావాలని వీడిని పట్టింది కాదు. ఎన్నో పంచాయతీలు అయినాయి, ఎన్నో లొల్లీలు అయినాయి. కడుపు ఒకసారి అయితే ఫస్ట్ తీయించుకున్నది, మళ్ళోటి ఉంచుకున్నది, అద్దు తీయించుకొని బతుకు నువ్వు బతుకు నేను పైసలు ఇస్తానన్నా కూడా అది వదిలిపెట్టలేదు. నాకు నీ పైస వద్దు నువ్వే కావాలని. వీడు జాబ్ చేసేటోడు కదా, ఇక వీనికి బొచ్చడు పైసలు వచ్చాయే, అట్లా ఇది వదిలిపెట్టలేదురా. ఆయనత పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు మళ్ళా నీతోటి ఎందుకు మాట్లాడుతాంది, నిన్నెందుకు పట్టింది? నువ్వేదో సంబరానికి దాని దగ్గరికి పోతున్నావు కావచ్చు, అది నీ మెడకు పడుతుంది. గుర్తు పెట్టుకో, నీకు కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు.
పడ్డానికి ఏం చేస్తావు ఎంత మందినని పెళ్లి చేసుకుంటా పోతుంది చెప్పు. ఇప్పుడు నీ దగ్గర పైస ఉన్నది, నీకు అందం ఉన్నది, నువ్వు కావాలే నా దగ్గర వన్నడు, నా దగ్గర ఏసిండు వచ్చిండు అని అది నిన్ను గట్టిగా పడుతుంది. అప్పుడు ఏం చేస్తావు? ఈ పెళ్ళాం పిల్లల పరిస్థితి ఏంది? నీ పోరగాళ్ళు ఇంకా చిన్నోళ్ళు. రాజుగాని కొడుకంటే పెరిగిండు, పెళ్ళిడికి వచ్చిండు గాని. అంతే అంటవా అన్నా? అది పట్టినోన్ని పైసున్నోన్ని పడుతుంది, వదిలిపెట్టది. ఆ భార్యకు కూడా కొంచెం అర్థమయ్యి నన్ను తిట్టేది, తిడుతుంది, నా మీద అనుమానం వచ్చి. మరిగా అట్లా వచ్చి తిట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాన్ని దూరం పెట్టు, అది నీ పైసంతా నాకుతుంది, ఆయనతో నీ మెడకు పడుతుంది. మరి నీ ఇట్టం. అంతే అంటవా? మరి అంతే కదా. ఇప్పుడు మేము చూసినాం కదా అది ఎసొంటిది అనేది. నువ్వు కాకపోతే ఇంకోలంటది రేపటి రోజున. దాని గురించి ఏంది, దాని క్యారెక్టరే గంత. సరే 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 తమ్ముడా, నీ మంచి గురించే చెప్పినా. ఇక మరి నీ ఇట్టం గాని మళ్ళా నా పేరైతే బయట పెట్టకు. సరే కలుస్తా మళ్ళా. ఊర్ని అవ్వా, ఇప్పుడు నాది గవర్నమెంట్ జాబు, పైసత్తుంది అనుడుతోటే అది నన్ను పట్టిందా, లేకపోతే నేను దాన్ని పట్టినా? ఏదో ఒక టైంపాస్కు పట్టినా కానీ నేనే. మరి ఆయన నా మెడ మీద పడితే ఎట్లా పాడైతుంది? ఊకే రమ్మని ఫోన్లు కొట్టుడు, పైసలు ఇమ్మనుడు. సంబరానికి చూసుకుంటే రాజుకు వచ్చిన పరిస్థితి నాకత్తే ఎట్లా పాడైతుంది? వావో, ఇక నా పెళ్ళాం వాళ్ళ అన్నలు నాకు ఉరేత్తరు. ఎందుకైనా మంచిది దాన్ని దూరం పెట్టాలి నేను. అమ్మో, ఇప్పడుసుంది మెల్లమెల్లగా దూరం పెట్టాలి, లేకపోతే అది నన్ను ఏం చేసేది తెలియదు. ఫోన్ వస్తుందిగా. హలో, ఏడున్నావురా? ఫోనే చేస్తలేవు. బయటున్నా. బయట ఉంటే ఫోన్ చేస్తావు కదా, నాతోటి మాట్లాడతావు కదా. ఏమో ఇవాళ పొద్దుడుతుంది, ఫోనే చేయకపోతివి. పని మీద ఉన్నా, ఇలా ఆఫీస్కి లీవ్ పెట్టినా, వేరే పని ఉండంగా పని మీద ఉన్నా. ఏం పని? ఏదో ఒక పనితి అన్ని నీకు చెప్పాలా? ఏంద్రా గంత సీరియస్ అవుతున్నావు? కనీసం ఇవాళ ఇంటి ముఖకి రాలేదు, ఫోన్ చేయలేదు. ఏమైంది? నా మీద ప్రేమ గిట్ల తగ్గిపోతుందా నీకు? అదేం లేదు. ఎందుకట్లా మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు? ఇంటికి రాలేవు? ఏ ఇంటికచ్చుడు పక్కన పెట్టు. నా పెళ్ళానికి ఈ మధ్యలో బాగా అనుమానం వస్తుంది. అది చీటికి మాటికి కోపం చేస్తుంది. ఎటు పోతున్నావు, ఏం చేస్తున్నావు అని బాగా కోపానికి వస్తుంది. ఆయనతో పుష్కన దానికి ఏదన్నా డౌట్ వచ్చి వాళ్ళ అన్నలకు చెప్పింది అనుకో, వాళ్ళ అన్నలు రంగంలోకి దిగితే నువ్వుండవు, నేనుండా. కొంచెం దూరం అనేది మెయింటైన్ చేద్దాం. నేను ఎందుకు చెప్తున్నా అనేది కొంచెం అర్థం చేసుకో. దూరం మెయింటైన్ చేద్దాము అనంటే ఏమన్నట్టు? అంటే ఊకే రాను నేను అంటున్నా, ఎప్పుడన్నా ఒక్కసారి అత్త అంటున్నా. ఏంద్రా ఇంత సడన్ గా గట్ల మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకెంత పిచ్చో తెలుసు కదా. నిన్ను చూడకుండా, నీతోటి మాట్లాడకుండా, నువ్వు నా దగ్గరికి రాకుండా ఉంటే నేను ఎట్లా బతుకుతా చెప్పు? అమ్మో, నాతోటి కానే కాదు. ఎక్కడున్నావు? ఒకసారి ఇంటికి రా, నీతోటి మాట్లాడతా నేను. సరే సరే, కాసేపు అయినాక వస్తలే. ఇప్పుడు పని మీద ఉన్నా, మళ్ళీ చేస్తా. చెయ్యి మరి రా. సరే. ఇన్నేదో అవసరానికి వాడుకుందామని నేను సెట్ చేసుకుంటే, అబ్బో ఇది బాగా డీప్గా పోతుంది కదా. గంత డీప్గా పోతే ఎట్లా? అమ్మో, దూరమే ఉండాలి, ఫోన్లు చక్కగా మాట్లాడొద్దు, దగ్గరికి రానియద్దు, పైసలు అడిగినా కూడా ఇయ్యద్దు. పాపం నా భార్య పిల్లలకు నేను మస్తు దూరమైన దీనివల్ల పోయి వాళ్ళతోటి గడపాలే. ఈ అన్నయ్య ఎప్పుడుతోటే మస్తు భయం అవుతుంది. ఈ అవ్వ నా మెడలు పడితే నేనేడికి పోవాలి? నా బామ్మరుదులు నన్ను చంపి బొంద పెడతారు. ఈ అవ్వ గండం పాడగాను. దోస్తులు, ఈ విధంగానైతే రాణి గురించి అర్థమయ్యి శ్రీధర్ అనేటోడు దూరంగా ఉంటాడన్నమాట. ఒక 3 రోజుల తర్వాత ఏమైందో చూద్దాం. ఇక ఆమెను దూరం పెడితే మరి రాణి ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏం కథ అనేది అయితే చూద్దాం. అసలు శ్రీధర్ కి ఏమైంది? చక్కగా ఫోనే చేస్తలేడు. ఇప్పుడు 3 డేస్ అవుతుంది నా దగ్గరికి రాక, నాతోటి చక్కగా మాట్లాడక. ఒక్క రోజన్నా నన్ను వదిలిపెట్టి ఉండేటోడు కాదు. ఎప్పుడు నా దగ్గరికే వచ్చి ముచ్చట పెట్టి నాతోటి ఉండి పోయేటోడు. అసొంటిది ఇప్పుడు 3 డేస్ అవుతుంది. ఎందుకు ఇట్లా చేస్తాడు? 5-6 సార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్టే చేస్తలేడు. నాకు పిచ్చి లేస్తుంది. ఇటు వీళ్ళు పైసలు ఇస్తారా ఇయ్యరా అని వీళ్ళ గురించి ఓ టెన్షన్ అయితే, అవ్వ వీళ్ళ గురించి ఓ టెన్షన్ అవుతుంది. అమ్మో, వీడు నన్ను దూరం కొడితే నేను అస్సలకే ఉండలేను. వానికి బాగా అలవాటు పడిపోయినా. అవునే ఓ రాణి, ఏందమ్మా?
ఏమైందే అంత ముఖమంతా గట్ల పెట్టుకొని ఉన్నావు? ఏం లేదమ్మా, శ్రీధర్ చక్కగా ఫోన్ చేస్తలేడు. 3 రోజులాయే మన ఇంటికి రాక. అసలు ఏం చేస్తాండు, ఎట్లా పోతుండు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. వాడు అవసరానికి వాడుకునేటోడు, నువ్వు కూడా అవసరానికి వాడుకుందాం అన్నట్టు లేవు. ఆయనతోటి బాగా క్లోజ్ అయిపోతివి. ఇప్పుడు వాడు దూరం పెడితేనేమో నువ్వు ఉండలేక పోవడుతివి. అవసరమా అనే ఇసొంటి సంబంధాలు? చేసుకున్న భర్త మీదికి ఎవ్వరు రారు. ఏదో తప్పు చేసినావు, అయిపోయినావు, ఆ రాజుని చేసుకున్నప్పుడు ఆయనతోటి ఉండాలి గాని అయినద్దని ఇన్ని పడుతుంది. ఏ ఊర్రకే అమ్మా, నాకు బాధ అంటే నీకు బాధ. సరే గాని ఇక భద్రయ్యకు 2000 రూపాయలు ఇయ్యాలి కదా, అగో వచ్చిండు. ఏడున్నే పైసలు నా దగ్గర లేకుండా అయిపోయినాయి. శ్రీధర్ ను అడిగితే ఇస్తే ఇద్దాంతి, రేపు ఇత్తా అని చెప్పుపో. సరే మళ్ళీ ఫోన్ చేస్తా. వాడు లిఫ్ట్ చేయకున్నా కూడా ఇవాళ ఫోన్లు కొడుతూనే ఉంటా, ఏమన్నా గానిగా. హలో, ఏమైంది? ఏమైందిరా? అసలు నువ్వు మనిషివేనా? నాకు అర్థం కాదు. 3 రోజుల నుండి ఇంటి ముఖ ఎత్తలేవు, ఫోన్ చేస్తే అత్తున్నానంటావు, రావు. అసలు ఏం పుట్టింది నీకు? ఏమని చెప్పిండే నేను? నా భార్యకు అనుమానం వస్తాంది, జరా నీ పుణ్యం ఉంటది, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, కొన్ని రోజులు నేను రాను అని చెప్పినా లేదా? అబ్బా, నువ్వు రాకపోతే నిన్ను చూడకపోతే నేను ఉంటానా చెప్పు? ఉండాలి, తప్పదు మరి. కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. ఇవన్నీ కాదు, నువ్వు ఇంటికి రా ఒకసారి, నీతోటి పర్సనల్ గా మాట్లాడాలి నేను, ప్లీజ్. అబ్బా ఇప్పుడు నేను పని మీద ఉన్నా. మరి నైట్ వస్తావా? రాను నైటు. ఎందుకు? నేను అద్దా నీకు? నన్ను కావాలని దూరం చేస్తున్నావా ఏంటి? కాదు, నేను చెప్పిన కదా, మళ్ళా చెప్పిన ముచ్చట్నే 10 సార్లు అడగకు నువ్వు. అబ్బా ప్లీజ్, నువ్వు ఒక్కసారి ఇక్కడికి వచ్చిపో. నైట్ రాకున్నా మంచిదే గానీ నీతోటి మాట్లాడతా ప్లీజ్. నాకు అంత పిచ్చి తెత్తాంది, లేకపోతే నేనే ఆఫీస్కి వస్తా. మరి మెంటలా ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తావు? అద్దద్దు. మరి రా, నీతోటి మాట్లాడాలి ప్లీజ్. సరే మంచిది అత్త. ఒక 2000 ఉంటే తీసుకురావా, వేరేటోళ్లకు ఇచ్చేది ఉన్నది, వాళ్ళు అస్సలకే ఆవుతలేరు. నా దగ్గర 2000 కాదు కదా, 2 కొత్తలు కూడా లేవు. అబ్బా ఎందుకు అట్లా చేస్తున్నావు? అరే నిజంగా లేవు, ఉన్నప్పుడు ఇయ్యలేదా? మొన్నటి దాకా నీకు ఇచ్చుకుంటానే ఉన్నా కదా, ఇప్పుడు లేకుండా అయిపోయినాయి, మళ్ళీ శాలరీ వస్తేనే. సరే పైసల ముచ్చట పక్కకు పెట్టు గాని నువ్వైతే రా. వస్తా. ఎంతసేపు అవుతుంది? ఒక అర్ధగంట ఆగు. అబ్బా అర్ధగంట ఆగుడు కాదు, జల్దీ రా ప్లీజ్. సరే ఉండు. నన్ను ఎందుకు దేక్తలేడు? ఎంత మంచిగా మాట్లాడటోడు, ఎంత దగ్గరికి వచ్చేటోడు. హోర్ని అవ్వా, నేను వీడిని చూసుకొని రాజును మొత్తం రాకుండా చేసిన. ఇక వాడు ముసలోడైతాండు, వానితోటి నాకేం పని? వాడు పైసిస్తే నా పోరు మీద ఫిక్స్ చేసుకొని సప్పుడేక ఉంటా. వాడచ్చుడు అద్దే అద్దు. ఈ శ్రీధర్ నన్ను అటు ఇటు ఎక్కడికి పడితే అక్కడికి తీసుకుపోయిండు. నాతోటి ఇంతకు అయిపోయి ఇప్పుడు ఎందుకు భార్యకు అనుమానం వస్తుందని దూరం అవుతుండు. నాకైతే పిచ్చిలెత్తాంది. ఓ పిల్లగా ఇగరా ఓసారి రావయ్. అమ్మా ఏంటిది? ఏం లేదు, ఈ దుకాణం కాడికి పోయేస్తావా? అందుకే ఏం తెమ్మంటావు? మన ఇంటి ముంగట్నే ఉంటారు కదా. గిదే మా ఇల్లు. ఏం పని చేస్తానవు నువ్వు? చదువుకుంటానవా పని చేస్తానవా? చదువెక్కడిది, చదువులేదేది లేదు, పనే ఎత్తా. ఏం పనోయి చేసేది? నేనా లారీ డ్రైవర్ కింద క్లీనర్ గా పోతా. ఒకరోజు తప్పించి ఒకరోజు నాకు డ్యూటీ. ఓహో అట్లనా? అయితవే గాని ఒక 1/2 కిలో చికెన్ తీసుకొచ్చి ఇత్తవా? ఇక గంత దూరం పోవాలనంటే ఏం పోవుడని. చికెనా? అందుకే ఇప్పుడు ఏవో బిడ్డ తినబుద్ధి అవుతాంది, అందుకే తెమ్మందామని. సరే తీసుకురమ్మనే. సరే రా, బాంచను పిల్లగా తీసుకొచ్చి ఇత్తవా? ఇత్తమ్మా. రాణి ఉన్నావా? ఉన్నా. అబ్బా వచ్చినవా? వస్తావో రావో అని టెన్షన్ పడుతున్నా. దేనికి టెన్షను? ఫస్ట్ ఇక్కడ కూర్చో. అసలు ఏమైందిరా నీకు? నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండకపోదువు. ఊకే ఫోన్లు చేద్దువు, నా దగ్గరికి రాత్రి అద్దువు. ఇప్పుడు 4 రాత్రుల నుండి నువ్వు వచ్చుడే లేదు, నాకు ఫోన్ చేసుడే లేదు, చక్కగా మాట్లాడుడే లేదు. నేను చేస్తేనే మాట్లాడు, సప్పుడేక ఉండు. అసలు ఏమైంది నీకు చెప్పు? ఏమీ కాలేదు, నేను చెప్పిన కదా నా భార్యకు అనుమానం వస్తుంది, ఆమె లొల్లి పెడుతుంది, మళ్ళా నా బామ్మర్దులకు తెలిస్తే వాళ్ళు తిడతారు, అందుకే నీకు కొన్ని రోజులు దూరం ఉండాలని అనుకుంటున్నాని. అబ్బో నీకు దూరంగా నేను ఉండలేనురా. ఎందుకు? ఉండాలే, తప్పది. ఇంత అలవాటు
అలవాటు అయిపోయాను. కాస్త రోజులల్లనే బాగా నువ్వు నాకు అలవాటు అయిపోయాను. నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లుండాలి చెప్పు? నాకు అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు. నువ్వేమన్నావు? నాతోటి ఉంటా అని అన్నావు, నన్ను చూసుకుంటా అని అన్నావు కదా. అయ్యో ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడెందుకో దూరం పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఓ దూరం లేదు ఏది లేదు, అర్థమవుతుందా? ఊకే నన్ను ఫోన్ చేసి టార్చరు వెయ్యకు. నీ నంబరు అది ఫిడి చేసుకున్నది మళ్ళా పుష్కన చూసిందనుకో, మళ్ళీ ఎందుకు ఎత్తంది ఈమె అని నా పెండ్లం ఆగమవుతుంది. సరేనా? ఇంకా నువ్వు ఇక్కడ దానివని తెలియదు, ఇక్కడ దానివని తెలిసేది ఉంటే అది ఇక్కడికి వచ్చి ఏం చేసినో ఎంత లొల్లి చేసును బాగంటే బాగా అనుమానం వచ్చింది. అంటే ఇప్పుడు 3 నెలల పొంటి నాతోటి ఉంటున్నావు కదా, మరి అప్పుడు అనలేదు ఈ మాట? అప్పుడు అనలేదు అంటే అప్పుడు అనుమానం రాలేదు, ఇప్పుడు వస్తుంది. వచ్చినందుకు మనం దూరం ఉండాలి కొంచెం అంటున్నా. అది బాగా బాధపడుతుందయ్యా. నువ్వు రాకపోతే, నువ్వు ఉండకపోతే, నిన్ను చూడకపోతే బాగా బాధపడుతుంది. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదమ్మా, ఇక వాళ్ళకు కూడా పురాత అనుమానం వచ్చేటట్టు నేను ఊకే ఇటే వచ్చుకుంటా ఇటే చూసుకుంటా ఉంటే రేపటి రోజున తెలిసిన రోజు ఆ ఊర్లే పరువు ఉంటుందా, ఇజ్జతి ఉంటుందా? రోడెక్కితే ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు అని దూరం ఉంటున్నా గంతే, అంతే తప్పించి వేరే ఏం లేదు. సరేతి ఒక 2,000 కావాలి, వేరేటోళ్లకు కట్టేది ఉన్నది. 2,000 ఏమో కానీ నా దగ్గర రూపాయి బిల్ల కూడా లేదు. అర్థమైతుందా? ఉంటే నువ్వు అడుగుటప్పుడే నేను ఇయ్యకపోదునా చెప్పు? లేవా? సరే గాని నువ్వు రూపాయి ఇయ్యకున్నా మంచిదే గాని మనం ముందు లెక్క ఉందాం ప్లీజ్. అబ్బా నీకు దండం పెడతా ప్లీజ్, కొన్ని రోజులు ఇట్లనే దూరం ఉందాం, నీకు దండం పెడతా. నా భార్య అసలే డేంజర్ మనిషి, నా బామ్మరుదులు కూడా డేంజర్ వాళ్ళు, నీకు తెలియదు. ఇప్పటికే మనది ఊరంతా పుకారు లేచింది తెలుసా, నా భార్య దగ్గరికే పోలేదు నువ్వు అని. కానీ నీ కోసం నేను నా భర్తను కూడా దూరం కొట్టిన కదా, మరి అట్లా నువ్వు నా కోసం నీ భార్యను దూరం కొట్టలేవా? నీ భర్తను ఎందుకు దూరం కొట్టినావంటే నువ్వు రెండో పెళ్ళాని కాబట్టి నువ్వు దూరం కొట్టినవు. దూరం కొడితే ఆయన పోయి మొదటి పెళ్ళాం దగ్గర ఉంటుండు. మరి నాకు ఒకటే పెళ్ళామాయే, నేను దాన్ని దూరం కొడితే ఎట్లా? నా దగ్గర ఉండు, నాతోటే ఉండు. నీతోటే అంటే ఎట్లా అనుకుంటా అట్లా. నన్ను భార్య ఊహించుకొని ఉంటావా లేకపోతే ఇంకెట్లా ఊహించుకొని ఉంటావా? నాతోటి ఉండు, మనం కలిసి మెలిసి మంచిగా ఉందాం. గవన్నీ ఎప్పకు నువ్వు, అర్థమైతుందా? ఎందుకు? నేనంటే ప్రేమ లేదా? నాతోటి అట్లా ఉండలేవా? ప్రేమ గీమ అనేది పక్కకు పెట్టు, గట్లా ఉండలేము. నువ్వు ఆల్రెడీ నువ్వు పెళ్ళైనన్నే పెళ్లి చేసుకున్నావు, మళ్ళా నన్ను ఉండు చెయ్యు అనంటే ఎట్లా పాడైతుంది? చూసేటోళ్ళు నీ నోట్లు ఉంచుతారు, నా నోట్లు ఉంచుతారు. అర్థమవుతుందా? జరా నేను ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు వస్తా గానీ ఊకూకే ఫోన్లు చేయకు నాకు. నేను బాత్రూమ్ పోయేది తెలియదు, లేకపోతే ఇంట్లో ఉండేది తెలియదు, బయట ఉండేది తెలియదు. ఎందుకురా అంత ఘోరంగా మాట్లాడుతున్నావు? ఫోన్ చేయకమని. అరే ఏమంటానా? ఫోన్ చేయకు అని అంటానా? నేనేమంటానా? నేను తట్టుకోలేకపోతున్నా. నీకు దూరం ఉండడం అంటే నాతోటి కాదు, నువ్వంటే నాకు అంత పిచ్చి. ఏం పిచ్చి? పిచ్చి సల్లా ఉండా, గట్లా అనుకోవద్దు. అన్నిటికీ తట్టుకునే శక్తి ఉండాలి. నేను పోతున్నా, నాకు ఆఫీస్లా పనుంది. ఒక హగ్గన్ని ఇయ్యవా నాకు? ఇప్పుడు అంత మూడ్ లేదు ప్లీజ్, అక్కడ వర్క్ అంతా వదిలేసి వచ్చిన, ఓయ్ తర్వాత మాట్లాడుతా ఉండు. ఎందుకు ఇంత ఘోరంగా అయిపోయావు? అసలు నేను ఏం పాపం చేసినా నీకు? ఏమున్నా భార్య ఉంది, దానికి అనుమానం వస్తుంది అని నన్ను దూరం పెడుతున్నావు. నా బతుకు పాడుగాను. నాకు కావాలనుకున్నది ఏది దక్కది. నీతోటి మాట్లాడకుండా ఎట్లుండాలి నేను? నాతోటి అస్సలకే కాని పనేది. అమ్మో, తలుసుకుంటేనే ఊహించుకుంటేనే ఘోరంగా అంటే ఘోరంగా భయం అవుతుంది. అమ్మో, దూరం ఉండు, నాతోటి కాదు. ఏమైందే? అమ్మ, ఏంటి శ్రీధర్ గట్ల అంటుండు? ఎట్లా అంటాడు? ఎవడైనా అవసరానికి వాడుకొని పీకెటోడే. అవసరానికి వాడుకునేటోని మీద ప్రేమ పెంచుకొని బాధపడుడు తప్ప ఏది ఉండది. కట్టుకున్నోని మీద ప్రేమ చూస్తే వాడు కడదాకా తోడుంటాడు కదనే, పిచ్చి మోకాపు దానా. అట్లా కాదమ్మా, ఆయనకి నేనంటే ఇష్టమే, కానీ వాళ్ళ భార్య గురించి వాడు మాట్లాడుతుండు. అంటే నా భార్య ఏమంటదో దొరికిపోతున్నా, ఇప్పటికే కొన్ని రోజులు దూరం ఉందామని అంటుండు తెలుసా. మళ్ళా తర్వాత మాట్లాడతాడు. ఆయన బోందా దూరం, అదొక్కసారి దూరం ఉంటానన్నోడు మళ్ళా దగ్గరికి అత్తడని అనుకుంటున్నావా అనే? ఎందుకు దూరం పెడుతుండో అట్లనే దూరం అయిపోతాడు అంతే. వాణ్ణి చూసుకొని వీణ్ణద్దంటివి, నీ మొగుని రానియకపోతివి. ఇప్పుడు పైస ఎట్లా, నీ కథ ఎట్లా, మనం బతుకుడు ఎట్లా? అంగవడి కట్టం చెయ్యాలిగా. సరే
సరేలే. ఎవరి మీద ఎప్పుడు ఎంత ఆశ పెట్టుకోవద్దు. హ, ఎవడెప్పుడు ఎట్లా మారిపోయేది తెలియదు. సరేలే. మరి ఇంత ఘోరం అయిపోయిండేంది అసలు శ్రీధర్ ఇట్లా అవుతాడంటే నాకు అస్సలుకే నమ్మబుద్ధి కావట్లేదు. మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతా. పాము అది నా గురించి గంతా గనం ఏడవబట్టే ఈ అవ్వ నా మెడకు పడుతుందని అనుకున్నా. దాన్ని ఇట్లిట్లనే మొత్తం దూరం పెట్టాలి. దానికి ఫోన్ చేయొద్దు, దాని దగ్గరికి పోవద్దు. ఈ అవ్వ గాలికి పోయే కంపను అంటు పెట్టుకున్నట్టు అయిపోతుంది. అలాగే ఇట్లా మాట్లాడి దాని దగ్గరికి పోతే నేను ఇంకా 20 రోజులే ఉంది నర్సక్క పెళ్లికి. ఇంకా పనులు స్టార్ట్ చేయాలి. షాపింగులని అటని ఇటని తిరగాలి. ఇక పెళ్లి మంచిగానే దగ్గరనే వచ్చింది కదా. ఆ దగ్గరనే వచ్చింది. ఇంకొక డేట్ కూడా ఉన్నది గాని ఇక ఎందుకు అది బాగా లాంగ్ అవుతుంది. మళ్ళా లాంగ్ ఉంటే పనులు బుద్ధి కాదు. ఉంది కదా టైం అని అనిపిస్తుంది అని అన్నాడు మా అన్న. దగ్గరనే పెట్టుకున్నాం. అవురా రాజు, ఆ భూమి ఎవరికో చెప్పినవట కదా 10 గుంటలు. అయితే మరి ఎంత అంటారు? 4 లక్షలు అత్తయ్యట నరసక్క. 4 లక్షల కంటే ఎక్కువ రూపాయి ఇయ్యము అని అంటుర్రు. అది రోడ్డుకుంది కదా, రోడ్డుకుండపటికే ఆయనత 4 లక్షలు అంటారు. లేకపోతే ఎంత 20,000 30,000 అచ్చు లోపట్టుకుంటే ఇంకో 1,00,000 రూపాయలు ఇవ్వనపోయాను. 5 లక్షలు క్లియరట్నే. ఇవి 4 లక్షలు ఇచ్చుడే కట్టం ఉన్నది. ఇక మరి కొడుకు చెప్తే కొడుకు ఏమంటాడో. కాకుండా 4 లక్షలు నాకెందుకు, ఇంకోటి కలిపి 5 వేయుర్రంటదో మరి ఎట్లను. ఏమో దాని దినాలి అయ్యా. అమ్ముతాం ఎన్నత్తాన్ని ఎత్తామని అన్నాం. అవిటికి వచ్చినాయి ఎత్తాం గాని ఇంత లక్ష మేమే నుండి తీసుకొస్తాం నరసక్క. ఏదో నా కొడుకు ఇంత పని చేస్తే ఇంట్లోకి వెళ్తానే అటు ఇటు చిల్లర ఏమైనా కట్టేది ఉంటే కడతా అన్నాం. కట్నం ఎంత ఒత్తుర్రే? అవును కానీ నేను అడగనే పోతిని. 5 లక్షలే కాదు నరసక్క. అయ్యో గంత తక్కువ ఎందుకే? తక్కువ అంటే ఏం లేదు నరసక్క. 1.5 ఎకరం భూమి ఉన్నదట. ఓ ఇల్లు మంచిగానే ఉండే. రేపటి రోజున అది ఇళ్ళకే అవుతుంది కదా. ఇక పెద్ద ఆమె లేచిపోయిందట. ఆమెతోటి ఇల్లు మాట్లాడరట, వీళ్ళతోటి ఆమె మాట్లాడదట. ఇక 5 లక్షలు కూడా ఇక పెళ్లి ఖర్చు మందం ఇస్తాం. మేమింత బంగారం పెట్టుకుంటాం, ఎంతో కొంత పిల్లగానికో తులం షైన్ ఎత్తాం, 1/2 తులం ఉంగరం పెడతాం అని అన్నారు. ఆహా గట్లనా? అట్లయితే నయమేనే లత. ఇక ఎందుకు అనంటే ఇక 1.5 ఎకరం మళ్ళీ నీ కొడుకేనాయే, ఇల్లు నీ కొడుకేనాయే. ఇక మేము 1 2 అని ఏది అడగలేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళని ఇబ్బంది పెట్టుడే అవసరం లేదు. నా కొడుకు ముందుగానే చెప్పిండు, అమ్మ మనం రూపాయి అడగద్దు, వాళ్ళ ఇష్ట ప్రకారమే పోతేనేమో వయ్యని లేకపోతే లేదని అన్నారు. ఇక వాళ్ళు కూర్చున్నాకనే మేము యోగిట్లా 5 లక్షలు మీ చేతిలో పెడతాం, మీరు ఏమన్నా వేసుకోర్రి, మా పిల్లకింత మేము వేరే బంగారం పెట్టుకుంటాం. ఆల్రెడీ ఆ పిల్ల కొని పెట్టిర్రట. అవునా? అయితే కొని పెట్టిర్రట. ఇక అదే ఉన్నది పెట్టుకుంటాం అని అంటే సరే అని అన్నాం. అయితే రాజు మరి పొయ్యి చెప్పి రాకపోయినా దానికి 4 లక్షలే వస్తున్నాయని. ఓ నా కొడుకు చెప్తా నరసక్క. ఇయ్యల్లా చెప్తే వాళ్ళు ఇప్పుడంటే ఇప్పుడు 4 లక్షలు కట్టి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారట. ఆ 10 గుంటలు నా పేరు మీద నుండి మళ్ళీ వాళ్ళకి వేయాలి. అట్లా వాళ్ళ ఖర్చు. ఇప్పుడు వాళ్ళ ఖర్చు గురించి మనకెందుకు గాని నా కొడుకు ఏమంటాడో అని ఆగిన. అదే ఆయన అడిగినాక ఇక మరి అత్తునే అమ్ముదామంటే అమ్ముర్రి. ఆయనతో ఈ 2-3 రోజులల్లా దాని పైసలు దాని మోకాన వారేయుర్రి. మీకు కూడా నిమ్మలం ఉంటది, పెళ్లి పనులు మీరు కూడా నిమ్మలంగా చేసుకోవచ్చు. అంతే నరసక్క. లేకపోతే అది మమ్మల్ని ఏడ మనసు పట్టరిస్తుంది. అదే సరే తీయే పోతాను. ఇక పని చేయాలి, సాయంత్రం అవుతుంది అటు ఇటు. సరే నరసక్క. మా వచ్చినావా నాని? జల్దీ వచ్చినావు. ఇక వర్క్ అనేది జల్దీ అయిపోయిందమ్మా. ఇక తొందరనే వచ్చేసిన. అయితే ఇక అడిగినరా, అడిగితే గా రంగయ్య మామ తీసుకుంటారట. ఇక 4 లక్షలు ఇస్తాడట. మరి 4 లక్షలేనా? ఇక్కడ అందరిని అడిగి చూసినా ఎవరైనా గంతే అని అంటుర్రు. ఆ 4 లక్షలు ఇంకెక్కువ 3,50 అయితేనే అది గాని ఇక నయమే అని అంటుర్రు. మరి ఏమంటావు బిడ్డ? ఇప్పుడు నీ పెళ్లి పెట్టుకుంటుమి, ఇంకో 20 రోజులు ఉండే నీ పెళ్లి. ఆయన తాలోపు ఇది అమ్మి పారేసి ఆ పైసలు దాని పేరు మీదనో దానికి వారెత్తే అది ఏమన్నా వేసుకొని, లేకపోతే అది మనల్ని మనసులో పట్టనిస్తుందా, మనల్ని పెళ్లి పనులు చేయనిస్తుందా? గదే గాని సరే మరి వాళ్ళు ఎవ్వలో అమ్ము ఇంకేంది. అడగద్దా బిడ్డ, నువ్వేమంటావో అని నేను ఇక నువ్వు వచ్చినాక నువ్వు చెప్తే ఇక నేను పోయి వాళ్ళకి చెప్పత్తా పైసలు రెడీ చేసుకోర్రే అని అనుకుంటున్నా. చెప్పిరాపో మరి. ఈ 2 రోజులల్లా అవి చేసేద్దాం. ఆయనతో పైసలు వచ్చినాక సర్పంచ్ను పట్టుకపోయి దాని చేతిలో పెడితే అది ఏమన్నా వేసుకొని, పిల్లకే వేసుకొని దానికే వేసుకొని, మనకు సంబంధం లేదు. నేను పిల్లకే ఎత్తా, దాని చేతులు ఎందుకు పెడతా? దాని చేతిలో పెడితే అది అంగడి ఎత్తది. ఏదో ఇంత నేను అన్నందుకు అట్లా ఎత్తా. సరే పోయిరాపో మరి. ఆ రంగయ్యకు చెప్పిరాపో. సరే.
ఇంకేసుకొని పోయత్తా. పోయిరా 6 లక్షలేనా ఈ అవ్వ నేనెంత అత్తయో అని అనుకున్నా. ఎంత అత్తయ్య బిడ్డ అవి ఆయన తత్తనై పట్టు మరి మనమో లక్ష ఉంచుకొని 3 లక్షలు దివు ఆమెకిత్తే కాదా? పీకని దాని సావి అయ్య ఆ పొల్ల ముఖం చూసి ఇస్తానం గాని దాని ముఖం చూసి ఎవడు ఇస్తాడు బిడ్డ ఏమన్నా వేసుకొని ఇంకోసారి మనల్ని అడుగుతారా ఇక మళ్ళా పలానోళ్ళు గింత కమ్మిర్రు గింత ఇచ్చిర్రు అని అంటే మళ్ళీ లక్ష ఎందుకు ఉంచుకున్నారు మీరు అని మళ్ళా లొల్లి మనకు లొల్లితోటి ఏం పని. సరేనే సాయంత్రం అవుతుంది రోజు ఈ టైంకి ఇక్కడి నుండే ఆఫీస్ నుండి ఇంటికి పోయేటోడు నన్ను చూసి నా దగ్గర మాట్లాడి ఇంటికి పోయేటోడు అసొంటిది ఇటు మొగ్గి ఎందుకు వస్తలేడు అట్లా తిరిగిపోతుండా అట్లా తిరిగిపోవాల్సిన అవసరం ఏమున్నది నేనంటే పిచ్చి కదా ఈయనంగల్లే పోవాలే కదా ఎందుకు పోతలేడు నన్ను ఎందుకింత దూరం పెడుతుండు నాకు మనసున పడతలేదు ఏం చేసుడో అర్థమైతలేదు ఏం దరిద్రం కూసున్నదో నా మీద అన్నీ నాకే చెడు జరుగుతాయి మంచి జరిగిన వాళ్ళందరికీ మంచి జరుగుతాయి. అబ్బో ముఖమంతా మార్చుకొని కూసున్నది. ఇప్పుడు పోయి నేను చెప్తే ఏమంటదో ఏమన్నానని. రాని ఏంటి అయ్యో ఏంటి అని కుక్క అరిచినట్టే అరవబడుతుంది. అరవకపోతే ఏంటి ఎందు రాని అనుకుంటా అత్తాను. అయ్యో ఎందుకే గంత కోపం నాకెంత ప్రేమ ఉంటే ఏం లాభం నువ్వేమో గింతగానం నన్ను దూరం కొట్టబడుతుంది. అయితవాయనే నువ్వు దూరం కొట్టినప్పుడు నేను దూరమే ఉంటా గాని నీకు పైసా కావాలి కదా మరి పైసా ఇచ్చినాక నన్ను దగ్గరికి తీసుకుంటావా? నాకద్దు నాకెవ్వరద్దు నా బతికేదో నేను బతుకుతా నేను వేసినందుకు మస్తు కట్టం అనుభవిస్తానా నా సావేదో నేను జత్తా నేను ఎట్లా బతుకుడు అని నాకు భయం అవుతుందంటే. సరే మంచిది గాని భూమి అయితే గా రంగయ్య తీసుకుంటా అని అన్నాడు 4 లక్షలు ఇస్తా అని అన్నాడు. అవే 4 లక్షలు తీసుకొచ్చి పిల్ల పేరు మీద ఎత్తాం. ఏంటి ఆ 4 లక్షలే అత్తన్నయ్యా? అరే నువ్వు పోయి అడుగుపోయాడా చెప్తాడు ఆయననే కొనేది. 350 కంటే రూపాయి ఎక్కువ అన్నాడు కానీ బతిలు మాడి గంతుంటదా గింతుంటదా మంచి భూమి కదా ముందు రేటు వలుకుతుంది అని చెప్పి 4 లక్షలకు మాట్లాడినాము. దొంగ బాడుకో 4 లక్షలు ఏమిటికైతేరా అవురా ఏమిటికైతేరా నా పొల్లకు ఏం చెప్తానన్ను ఏం చెప్తున్నావురా నువ్వు నీ మోకమ్మ అండా. ఇప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నవే నువ్వు అసలు నాకు అర్థం కాదు. నువ్వు ఏమన్నావు అది అమ్ముతే ఎంత అంత ఇయ్యుర్రా అని అన్నవా లేదా? అదే ప్రకారం కదా చేసేది. కొడుకు లక్షలు పోసి కట్నాలు ఇచ్చి పెళ్లి ఎత్తలేరా ఆ కట్నంలోకే తెచ్చి నా పోరు మీద ఎయ్యి. నేనా పెళ్లి చేసుకునేది నా కొడుక గాళ్ళు నాకు ఇత్తరానే? ఇయ్యకపోతే 4 లక్షలు ఎటైతాయి? అయ్యో నేను ఇంత పని చేయబడితిని ఆ పైసలు తెచ్చి నీకే ఇయ్యబడితిని. ఇప్పుడు నేను నీతోటి ఉంటా అంటన్నా ఉండి గట్లనే ఏదన్నా ఒక పని చేసి ఎట్లనో ఎల్ల తీసుకుందామే. ఛే ముసలోడా ముసలోన్ వైతన్నావు నువ్వు నాతోటి ఉండు ఏంద్రా నీ ముఖానికి ఏం చేసినావని నాతోటి ఉంటావురా నువ్వు? ఏందే 4 లక్షలే అత్తనే అట్నే 4 లక్షలే ఇస్తారట. ఏంది ఆ నేను ముసలోన్ని నీతోటి ఉండద్దు మరి నన్ను పెళ్లి ఎందుకు చేసుకున్నవే? నా పేరు అన్నిటికాడ వలుకుతాన్నావు కదా మరి నా మొగడు రాజు అని పేరు నా పేరు ఊరేమో ఇంకొకంది అన్నట్టు ఎత్తానవు నువ్వు అన్ని కథలు నాకు తెలివే అనుకుంటానవా? నేను 10 కథలు పడతా నీకు అవసరమా? నువ్వేమని నన్ను అడగటానికి? ఆ 4 లక్షలు సరిపోవు ఇంకో 1 లక్ష కలిపి 5 లక్షలు తీసుకొచ్చి ఇయ్యుర్రి. నాతోటి కావే నువ్వు నాతోటి కావు. నా దగ్గర రూపాయి లేవు అసొంటి లక్షలు నీకు ఎన్నో పెట్టినా నీ దగ్గర పెట్టుకున్నావు ఇప్పుడు లేవు అన్నట్టు నువ్వు నటిస్తాన్నావు గాని నీ దగ్గర లక్షలు ఉన్నాయి అవన్నీ నేను ఇచ్చినాయి అని నాకు తెలుసు నీకు తెలుసు. ఏడున్నాయిరా ఏది చూపిద్దుపా ఏడున్నాయో మరి ఏ బీరువల దాచి పెట్టుకున్నా ఏ బ్యాంకులో ముళ్ళ కట్టినా చూద్దు పా. ఇక చూసురద్దు చేసురద్దు నా పోరిని నాకు చూపి అని కూడా చూపిస్తలేవు. మరి రేపు సర్పంచ్ను మాట్లాడి నేను పైసలు పట్టుకొని అత్త ఫిక్స్ చేస్తా తర్వాత మాట్లాడదాం. మరి నేను కూడా నీకు మొగున్నే కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే ఎట్లుంటది అటు ఇటు ఉండాలే కదా. ఆ రోజు సర్పంచ్ అందరు ఏమన్నారు అదే ముచ్చట సర్పంచ్ ముంగట మాట్లాడి నీకు పైసలు చేతిలో పెడతాం. ఇటు ఆ 4కు ఇంకోటి కలుపుర్రి ఎట్లా కలుపుతారో నాకు తెలియదు. నీ కొడుకునే కలుపుమంటావో లేకపోతే నీ పెళ్ళాన్నే కలుపుమంటావో నువ్వే కలుపుతావో నాకు తెలియదు గాని 5 తీసుకురార్రి. 5 ఎల్లై వాళ్ళను కూడా అన్న నేను మరి గిసోంటి సంగతి అని అంటే లేదు నా దగ్గర రూపాయి లేదు ఉన్నదంతా ఆమెకు పెట్టినవు ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని అడుగుతూ మేమే ఎక్కడి నుండి తెస్తామని వాళ్ళు అంటుర్రు. పోతానా నీకు నా ముఖమే చూడబుద్ధి అయితలేదేమో
అయితవా ఇక నేను కూడా మనసు చంపుకుంటా. చంపుకోరా, నువ్వు మనసు చంపుకొని ఏమైనా పెట్టేది ఉన్నదా, మనసు ఉంచుకొని ఏమన్నా పెట్టేది ఉన్నదా? నీ మీద కొట్టుకోకుండా ఆ పిల్ల మీద కన్నా కొట్టుకుంటది కదా, నా బిడ్డ కదా. ఓ బిడ్డకు బాగానే లక్షలు కోట్లు సంపాదించేస్తున్నావని బిడ్డ మీద కొట్టుకుంటదా నీకు? అవసరం లేదు, బిడ్డ లేదు, ఎవరు లేరు. ఈడట సర్పంచ్ తో మాట్లాడి వచ్చి 4 లక్షలు ఇస్తారట. ఇంకోటి కలుపుమంటే ఎట్లా అంటుర్రో చూసినవా? అదే ముచ్చట నువ్వని బిడ్డ సర్పంచ్ పట్టుకొని వచ్చినప్పుడు 4 కాదు ఆయనతో 1 కలుపుర్రి 5 ఇయ్యుర్రి అని. ఆయనతో 5 పట్టుకోసి అప్పుడే కుండు, ఊకే ఒర్రకు. సరే తి. ఇది మను గంతే, 5 ఇయ్యము అనంటే అస్సలకే ఒప్పుకోకు. సరే. అబ్బా ఈ దొంగ ముండ గీ రాత్రి ఫోన్ చేస్తాందేంది? ఎన్నిసార్లు ఎత్తది? ఫోన్ కట్ చేస్తానా, ఫోన్ లిఫ్ట్ చేయకున్నా కూడా ఏసే చేస్తాంది. దీని బాధ ఏంది అసలు? ఏంది ఏమైందిరా సీరియస్ అవుతున్నావు? ఈ రాత్రి ఏంది నువ్వు ఫోన్ చేసేది చెప్పు. నా భార్య ఉంటదని నీకు తెలియదా? అంటే నీ భార్య దగ్గరనే వండుకున్నావా ఏంది? అదే పండద్దా? గట్లెందుకు అంటున్నావు? నీకు అన్ని నేనన్నప్పుడు నువ్వు నా దగ్గరికి రావాలే కదా. నాకు అస్సలకి నిద్ర పడతలేదు, నువ్వే బాగా గుర్తుకొస్తున్నావు, నాకు పిసనెత్తంది. అబ్బా రావా ప్లీజ్. నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు, చక్కగా మూసుకొని వండు. నా భార్య పక్కకే ఉన్నది, మళ్ళా లేచిందనుకో పెద్ద లొల్లి ఇంటది. నువ్వు ఫోన్ చేయకు ప్లీజ్, నువ్వు రావా ప్లీజ్. ఏ ఉండ ఊకే ఏ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా మరి నేను. ఎందుకురా గంత సీరియస్ అయితాను? అంతే ఉండు, ఇదో వేస్ట్ది. నీ అవ్వ గీ రాత్రి ఫోన్ చేసి రా 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 అంటాంది. మెంటల్ మొక్కబ్ది, దీనికి మోగం దగ్గర వండ సాతన కాదు గాని ఈ అవ్వ. ఇక దోస్తులు చూసిర్రా, ఇది ఈ రోజటి వీడియో అన్నమాట. ఈ వీడియో చూస్తా అంటే మీకేం అర్థమైతాంది? ఇక మరి గట్లనే ఉంటాయి అన్నట్టు జీవితాలు. ఇంకా ముందు ముందు చూడుర్రి, సూపర్ సూపర్ ట్విస్ట్లతోటైతే ఉండబోతుందన్నమాట ఈ సిరీస్. ఇంకా ఉన్నది స్టోరీ. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతని ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.